హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. ఈ వీడియోలో అయితే ఇక్కడ నేను బాయ్స్కి కుర్తా అనమాట. సెంటర్ నెక్కి ఫ్రంట్ సైడ్ కొంచెం ఓపెన్ అనమాట. బటన్ అనేది పెట్టుకోకుండా జస్ట్ ఓపెన్ చేస్తే నెక్ పట్టే విధంగా నేను పేపర్ షిప్ యాడ్ చేసి ఇక్కడ నేను నెక్ స్టిచ్చింగ్ చేయడం అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే మనకి కావాల్సిన నెక్ డిజైను డ్రా చేసుకొని నేను సెంటర్ ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక లైన్ అయితే వేశాను, చూసారు కదా. ఇట్లా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నెక్లు ముందు డ్రా చేసుకున్నాను. వేస్ట్ క్లాత్ మనం నెక్ ఏదైతే కుట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ని పేపర్ షిప్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఉంచుకొని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవడానికి కవర్ చేయడానికి నేను ఇలా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ ఫోల్డింగ్ స్టిచ్ అనేది మనకి కదలకుండా పేపర్ షిప్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ముందు మన డ్రెస్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా ఒక డీస్తో ఒక లైన్ అయితే వేసాను, మనకు సెంటర్ ఫోల్డింగ్ లైన్ తెలియడం కోసము. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి నేను నెక్ మార్క్ చేస్తున్నాను వీ షేప్లో, చూసారు కదా. ఓపెన్ అనేది బటన్తో పని లేకుండా ఇక్కడ సెంటర్కి మనం ఏదైతే లైన్ వేసుకున్నామో ఆ లైన్ మీద ఈ పేపర్ షిప్కి వేసుకున్న లైన్కి కరెక్ట్గా పెట్టుకొని చక్కగా అడ్జస్ట్మెంట్గా సెంటర్కి ఉండే విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. సాటిన్ క్లాత్, జరిగిపోయే క్లాత్లకి ఇలాంటి టిప్స్ అనేవి పనిచేస్తాయి. వీడియో అనేది స్కిప్ చేస్తూ చూస్తే నేను చెప్పే టిప్స్ అన్నీ మిస్ అవుతారు మీరు. ఇప్పుడు నేను పైన కూడా మనకి పేపర్ షిప్ అనేది కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసాను, చూడండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న నెక్ లైన్ మీద స్టిచ్ అనేది ఈజీగా కదలకుండా నెక్ షేపు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి డిజైనర్ నెక్ అనేది బాయ్స్కి రెడీ అయిపోతుంది అనమాట. ఇది బేబీ బాయ్కి అనమాట. ఇలాగా ఇప్పుడు నెక్కి బటన్తో పని లేకుండా జస్ట్ ఓపెన్ లాగా ఇచ్చి వాళ్ళకి తలకాయ దూరటానికి కూడా అనువుగా ఉంటుంది. ఇలా ఇవ్వటం వల్ల కావాలి అంటే షోల్డర్ మీద కూడా మనం ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు. ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసేసి మనం పైన షోల్డర్ దగ్గర ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చేసినట్టయితే సరిపోతుంది. బట్ అవసరం లేదు, ఇక్కడ నెక్ పెద్దగానే ఉంది కాబట్టి. కాలర్ వేయినప్పుడు ఇలాంటి నెక్స్ అనేది పెడితే పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అంతా కట్ చేసి చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇచ్చేసి ఇలాగ ఉల్టా తిప్పుతున్నాను. ఉల్టా తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత పైన ఎడ్జ్కి ఓవర్లాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. పాయింట్స్ అనేది ముందుగా కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తిప్పాలి. ఇప్పుడు ఎక్కడైతే మనకి పాయింట్ వచ్చిందో అక్కడ నీడిల్ దింపి నేను యువతల సైడ్ కూడా నెక్ స్టిచ్చింగ్ ఓవర్లాప్ది కంప్లీట్ చేస్తున్నాను. చూడటానికి మనకి ఒక వీ షేప్ నెక్ అనేది కనపడుతుంది ఇక్కడ రౌండ్ నెక్తో పాటు, చూసారు కదా. ఇలాగా నెక్స్ అనేది మనం చాలా ఈజీగా పేపర్ షిప్ వాడి స్టిచ్చింగ్ చేసినట్లయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలాగా సెంటర్కి వేసి స్కేల్ తోటి ఇలా లైన్ వేసుకోవడం వల్ల మనకి నెక్లు అనేవి ఎక్కడ కరెక్ట్గా రావాలో అక్కడే వస్తాయి. అటు ఇటు జరిగిపోవడం అనే ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా నెక్ కదలకుండా ఉండటం కోసం పైన ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు సెంటర్ లైన్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా మనకి ఫాస్ట్గా డిజైనర్ నెక్లు అనేవి ఈ రకంగా కనుక ఒక్కసారి ట్రై చేసి చూసారంటే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నెక్ లైన్ డ్రా చేసుకున్నానో ఆ లైన్ మీద నేను స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. స్టిచ్చింగ్ చేయకముందు నెక్ అనేది కట్ చేయకూడదు. నెక్ కట్ చేసి పేపర్ షిప్ తిప్పడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇలాగా మనం నెక్ అనేది ముందు పేపర్ మీద డ్రా చేసుకుని తర్వాత పేపర్ షిప్ మీద ఇలా గనక డ్రా చేసుకొని మనం ఈ రకంగా క్లాత్ మీద అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నెక్ షేప్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అసలు మీరు ఇంత నీట్గా వస్తుందా అని స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు నేను ఓవర్లాప్ స్టిచ్ అనేది ఎడ్జ్కి వేయకుండా పాదం వారా ఉంచి హెమ్మింగ్తో పని లేకుండా
ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ ఉంటుంది, వేస్ట్ అనేది పైకి లేవదు, బ్యాక్కి ఎక్కువ ఉండదు కదా. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేసి సైడ్ హ్యాండ్స్ వేసేసి సైడ్ స్లిట్స్ ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు షోల్డర్స్ అనేది ఉల్టా అంటే రెండు మంచి వైపు పెట్టుకొని ఒకదాని మీదకి ఒకటి వచ్చే విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఈ రకంగా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా స్టిచ్చింగ్ చేస్తాం మనం. ఇప్పుడు మనకి ఈ నెక్ ఎడ్జస్ట్ పాయింట్స్ అనేది కరెక్ట్గా ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి, ఎక్కువ తక్కువ జరిగిపోకుండా షోల్డర్స్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా జరిపేసి అటు ఇటు అటువైపు ఎక్కువ ఇటువైపు తక్కువ వచ్చే విధంగా కాకుండా చక్కగా పట్టుకొని వేసుకోవాలన్నమాట. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత పైన ఓవర్లాప్ స్టిచ్ అనేది షోల్డర్ మీద ఉన్న ఖర్చు అంతా బ్యాక్ సైడ్కి పెట్టుకొని ఇలా ఓవర్లాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. రెడీమేడ్ ఫినిషింగ్ అనేది రావాలి కాబట్టి. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న థ్రెడ్స్ అన్నీ ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చంక లోతు అనేది తీస్తున్నాను, కొంచెం తీసాను. ఇప్పుడు హ్యాండ్ అనేది మనం సెంటర్ మార్కింగ్ చేసుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇటు జాయింట్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా హ్యాండ్ని నేను ఇక్కడ జాయింట్ అయితే వేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ సైడ్స్ కలిపేయటమే. ఇక్కడ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. సాటిన్ కాబట్టి చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆర్మ్ దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకొని సెకండ్ స్టిచ్కి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చంక దగ్గరకు వచ్చేసరికి మనం భుజం దగ్గర నుంచి కరెక్ట్గా వేసిన తర్వాత చక్కగా ఇలా కొలుచుకొని ఒకసారి మనకు కావాల్సిన లూజ్ అంతా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది స్టిచ్ చూడండి. ఎక్కడా కూడా కింద సాటిన్ అనేది ఎప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటుంది కాబట్టి చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. మనకి పైనుంచి కిందకి స్లిట్స్ వస్తాయి, కింద ఎక్కడైతే స్లిట్స్ కావాలో అక్కడ వరకు టేప్ తీసుకొని కొలుచుకొని రఫ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ రాసుకున్నప్పుడు మనకు స్లిట్ ఎక్కడ కావాలి అనేది ముందే కస్టమర్ని అడిగి మనం స్లిట్స్ కావాల్సిన దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడ స్లిట్స్ పెట్టాలి. మనకి ఇష్టం వచ్చినట్లు మనం స్లిట్స్ అనేది పెడితే వాళ్ళకి డ్రెస్ వేసుకున్నప్పుడు పట్టేస్తుంది అన్నమాట సీట్ దగ్గర. ఇప్పుడు పైనుంచి మళ్ళీ కిందకి స్టిచ్ డబుల్ స్టిచ్ అనేది హ్యాండ్స్ వైపుకి వేస్తున్నాను. సూది బయటకు తీయకుండానే చూసారు కదా ఎలా తిప్పానో. టైం సేవ్ అవుతుంది మనకి, స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న మార్జిన్ అంతా కట్ చేసుకుంటూ నీట్గా దారాలు ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత స్లిట్స్ వేయాలి. స్లిట్స్ వేస్తే మనకి మామూలుగా టాప్ అంతా కూడా ఈజీగా కంప్లీట్ అయిపోయినట్టు. స్లిట్స్ కుట్టడానికి ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఉంచుకోకూడదు. కరెక్ట్గా స్లిట్స్కి ఎంత మార్జిన్ అయితే అవసరం అవుతుందో ఫోల్డింగ్ చేసుకోవడానికి అంత మటుకు మాత్రమే మార్జిన్ ఉంచుకొని మనం స్లిట్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ రకంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఎక్కడైతే రఫ్ తీసి ఓపెన్ చేస్తున్నామో అక్కడ స్లిట్స్ రెండు ఇలా వెడల్పుగా తీసి బయటికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ కనుక వేసినట్టయితే మనకి సైడ్ స్లిట్స్ అంటారు, వీటిని పంజాబీ డ్రెస్సులకి కట్స్ అంటారు. ఈ రకంగా మనకి కంప్లీట్ అయిపోతాయి. ఓవరాల్గా ఇక్కడైతే డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఎవ్రీ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.